మామిడి పండ్లయితే వచ్చేసినాయి. పూర్తిగా పండయినవి. నాకైతే చూడగానే సపరేట్‌గా వేస్తున్నారు. కేజీ వచ్చేసి రూ. 20 పడుతుంది. అంటే కస్టమర్‌కి కేజీ రూ. 40 లెక్క ఈజీగా దాంట్లోనే నాకు నీకు అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ మన మార్కెట్‌కి అయితే వచ్చేసాం. ఈ రోజు కూడా లేట్‌గానే వచ్చాం. కంటిన్యూగా 3, 4 రోజుల నుంచి లేట్ అయిపోతుంది మార్కెట్‌కి రావడానికి. ఏం చేస్తాం, బద్ధకం అలాంటిది. అసలు లేవబుద్ధి కావట్లేదు తెల్లవారుజామున. ఇప్పుడైతే కరెక్ట్‌గా 6:30 అవుతుంది టైము. మార్కెట్ చూడండి ఎంత డల్‌గా ఉంది. 6:30 కల్లా అసలు ఏం ఉండదు. కూరగాయల మార్కెట్ అయితే ఉంటుంది. బట్ తెల్లవారుజామున ఉన్నంత రష్ అయితే ఉండదు. మార్కెట్‌లోకి రాగానే ఫస్ట్ అరటి పండ్ల మండి దగ్గరికే వచ్చేసినాం. ఎందుకంటే వచ్చిందే లేటు. ఇంకా మనం వేరే ఐటమ్స్ చూసుకుంటుంటే గనక ఇవి కూడా అయిపోతాయనే ఉద్దేశంతో ఫస్ట్ అరటి పండ్ల మండి దగ్గరికే వచ్చి అరటి పండ్లు తీసి పెట్టేసినాం మన పేరు మీద. ఈ రోజు కూడా 1వ నంబర్ బాక్సే తీసుకున్నాం. ఇట్లా సరుకు తీసుకెళ్లి బాడకు తీసుకునే వాళ్ళకైతే మంచి ఇన్కమే ఉంటది. కాకపోతే ఆ ఇన్కమ్ వెనకాల వాళ్ళ కష్టం కూడా ఉంటుంది. ఈ అన్న మనం ఒకటే సపరేట్ గా అయితే తీసుకురావట్లేదు. మొత్తం 9 మంది వేసుకొస్తున్నాడు బాడికి. ఈ రోజు కొత్తిమీర రేట్ అయితే తగ్గింది. నిన్న ₹100 ఉండింది బాక్స్. ఈ రోజు అయితే ₹60. ఇంక ఇక్కడ చూడండి ఒకే సెక్షన్ లోనే బెండకాయలే మొత్తం అన్ని కూడా కుప్పలు సపరేట్ గా వేస్తున్నారు. ఆ సైడ్ ఉండేటివి పచ్చిమిర్చిలేండి. ఇట్లా ఎందుకు సపరేట్ గా వేస్తున్నారా అంటే ₹20 నుంచి ₹50 దాకా రేట్ ఉందన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. అందుకే 3 రకాలుగా వేస్తున్నారు. ఇంకా నిమ్మకాయలు అయితే ₹100కి 100 అంటే సింగిల్ గా తీసుకుంటే మాత్రం ₹5 ఒకటి. మనం 100 తీసుకుంటే మాత్రమే ₹100. మనమైతే ఇప్పుడు ఇంకా చిన్న మార్కెట్ గోడౌన్ లెక్క వచ్చేసినాం. ఇంతకు ముందు చూపించాను కదా కేజీ, కాల్ కేజీ, అర్ధ కేజీ కూడా ఇచ్చే మార్కెట్ ఉంది అని. అది ఇదే అనమాట. హోల్సేల్ మార్కెట్ కి పక్కలోనే ఉంటుందండి. ఇది మామూలుగానే ఉంటాయి రేట్లు అయితే తగ్గించారు. ఎందుకంటే ఇది చిన్న వ్యాపారస్తులు అంటే చిన్న కిరాణా అంగడీలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు 2 కేజీలు 3 కేజీలు తీసుకెళ్లొచ్చు అనమాట. రేట్ మామూలుగానే ఉంటుంది. ఇక్కడ ఎక్కువసేపు అయితే లేం మనము, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా మార్కెట్ కి రావడానికి. మళ్ళీ పండ్ల మార్కెట్ లకి అయితే వచ్చేసినాం. పచ్చిశనగకట్టు కొనలేదండి ఈ రోజు మనము, ఎందుకంటే రేట్ ఎక్కువ చెప్తున్నారు అనమాట. ఇక్కడ 500 పెట్టి తీసుకెళ్లి అక్కడ ₹40 ఇస్తే మనకేం గిట్టుబాటు కాదండి. దానికి పెట్టిన డబ్బులు మాత్రమే వస్తాయి. ఒకవేళ రేట్ తక్కువ ఉంది కదా అని 2వ నంబర్ లో తీసుకుంటే గనక చిన్న కుప్పలు వస్తాయంటే తూకం తక్కువ ఉంటుంది. క్వాలిటీ కూడా పెద్దగా ఏమి ఉండదు. అప్పుడు ఇంకా తక్కువ రేట్ అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకా పచ్చిరనకాయలు అయితే గోనె సంచుల్లో వచ్చేసినాయి. ఈ రోజు పెద్ద సంచులు అనమాట. 50 కేజీల సంచులు. ఒక సంచి వచ్చేసి ₹1000 అంటే ₹1000 డివైడెడ్ బై 50 కేజీలు అంటే కేజీ వచ్చేసి ₹20 పడుతుంది. అంటే కస్టమర్ కి కేజీ ₹40 లెక్క ఈజీగా అమ్ముకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దీనికి పెద్దగా డిమాండ్ లేదు. రేట్ తక్కువ ఉందనే కాదు, అది మూమెంట్ ఉందా లేదా అని కూడా చూడాలి మనం కొనేటప్పుడు సరుకు. ఇంక ఈ ధాన్యం గురించి ఏం మాట్లాడుకుందాంలేండి. పెరగడంలోనే ఉంది, తగ్గట్లేదు. ఈ రోజు అయితే ఏకంగా బాక్స్ 3000. ఏమైనా కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే ఒక 200, 300 తగ్గచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే తగ్గదు. ఈ రోజు గోనె సంచుల్లో రేణగాయలు మాత్రం కొంచెం పెద్ద మొత్తంలోనే వచ్చినాయి. ఇంక ఈ ఆరెంజ్ అయితే ఇవి కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. మార్కెట్లో డైలీ వస్తుంది సరుకు అయితే. రేట్ అయితే మామూలుగానే ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ కదా, స్టార్టింగ్ నుంచి 1200 బాక్స్ 900 దాకా ఉందన్నమాట. అంటే 3వ క్వాలిటీ ఉంటది కదా, అది 900 బాక్స్. మన బాక్సులు తీసుకెళ్తే గనక ఈ విధంగా మన బాక్సుల్లో వేసుకొని వాళ్ళ బాక్సులు వాళ్ళకి ఇచ్చేసేయాలి. చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మామిడి పండ్లు అయితే వచ్చేసినాయి మార్కెట్లోకి. మామిడి పండ్లు కాదు, ఇవి కాయలు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుండేది మామిడి పండ్లు కూడా వచ్చేసినాయి. ఇంకొంచెం ముందు ఉన్నాయి అవి. మామిడి పండ్ల సీజన్ అయితే రాలేదు. ముందు కాపు కాయలు అనమాట. ఇవి చూడ్డానికి కాయల్లా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్ తినేవేనంట. అన్న ఇవి కాయలు కదా అంటే, కాదమ్మా పండైనట్టే 2 రోజులు ఉంటే కలర్ వచ్చేస్తాయి అంటున్నారా అన్న. రేట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. తూకాల ప్రకారం కేజీ ₹150. ఇంకా బార్గెన్ చేసి తగ్గిస్తారనే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే సరుకు పెద్ద మొత్తంలో రాలేదు. వచ్చిందే 6 బాక్సులు వచ్చినాయి అనమాట. దాంట్లోనే నాకు నీకు అంటున్నారు కాబట్టి రేట్ ఏం తగ్గలేదు. బాక్సులు మాత్రం చాలా మంచిగా ఫుల్ ప్యాక్ చేసేస్తున్నారు అనమాట. కొత్త సరుకు అంటే అంత పీకేస్తారు జనాలు అని చెప్పేసి అట్లా ప్యాక్ చేస్తున్నారు. మార్కెట్లో అయితే చాలా వరకు 90% మంది అయితే అందరూ బాక్సులు తెచ్చుకుంటారు. మనమే బాక్సులు తీసుకుపోము. ఎందుకు అంటే మనకి రెగ్యులర్ గా ఒకే ఆట అన్న వస్తారు కదా, ఆ అన్న రిటర్న్ తీసుకెళ్లిపోతాడు అనమాట బాక్సులు. కాబట్టి మనకి ఆ భయం లేదు. ఇంకా ద్రాక్ష కూడా వచ్చేసింది ఈరోజు స్టాక్ అయితే. బాక్స్ వచ్చేసి 550. సెకండ్ క్వాలిటీ అది. ఫస్ట్ క్వాలిటీ అయితే ఇంకొంచెం రేట్ ఉంటది. మామిడి పండ్లు ఇంకొంచెం ముందు ఉన్నాయని చెప్పాను కదా, ఇవే అనమాట. పూర్తిగా పండైన నాకైతే చూడగానే నీళ్లు ఊరిపోయినాయి నోట్లో. ఎందుకంటే అన్ సీజన్ కదా, చూడగానే తినాలనిపిస్తుంది అనమాట. కాయలకి పండ్లకి ఏమైనా రేట్ తేడా ఉంటుందేమో అనుకున్నాను, కానీ సేమ్ చెప్తున్నారు అన్న. అవి 150, ఇవి 150 చెప్తున్నారు. ఈ పండ్లు కూడా పర్లేదండి, కొంచెం పెద్ద మొత్తంలోనే వచ్చినాయి. అంటే ఒకటే లాట్, ఒక లాట్ లో 10 బాక్సులు ఏమో ఉన్నట్టున్నాయి. ఇంకా సపోటా రేట్ అయితే తగ్గింది. బాక్స్ 600 అంటే తక్కువనే అనుకుంటారు కదా, కాకపోతే ఇది 2వ నంబర్ బాక్స్. 2వ నంబర్ బాక్స్ అంటే క్వాలిటీ కూడా అలానే ఉంటది. పైన కనిపిస్తున్నాయి చూడండి, చిన్నవి పెద్ద సైజువి మొత్తం మిక్స్ చేసేస్తున్నారు. మనమైతే మార్కెట్ ఎంట్రన్స్ లోకి వచ్చేసి పప్పాయి ఒకటే కొనేస్తున్నాం అనమాట. కొంచెం రేట్ ఎక్కువగానే పడింది ఈ రోజు. ₹19 కేజీ. అంటే 1వ నంబర్దే కొన్నాము. మొత్తం మీద ఈ రోజు మన బండి మీద ఉండే వ్యాపారం అయితే 2 రకాల పండ్లే అనమాట. మనమైతే ఇంటికి బయలుదేరిపోయాం. మార్కెట్ ఎంట్రన్స్ లో అయితే మళ్ళీ కర్బూజా పండ్లు వచ్చేసినాయి ఈ రోజు. ఇవైతే 3, 4 రోజుల నుంచి కంటిన్యూగా వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే మామూలు కర్బూజాలు మాత్రమే ఉండేవి. పసుపు కలర్ ఉండేవి కాదనమాట. ఇప్పుడు బాగా వచ్చేస్తున్నాయి ఎక్కువ మొత్తంలో. కొంచెం రేట్ తక్కువ పడుతుంది ఇది, ఎందుకంటే ఈ సైడ్ ఎక్కువగా వీటిని తీసుకెళ్లరు కాబట్టి రేట్ తక్కువ. ఇక్కడ డిమాండ్ ఉండేది అయితే మామూలు కర్బూజాకే. కేజీ 17 అంటున్నారు, కాకపోతే అడిగితే 15కి వస్తారు. ఈ రోజు కొంచెం రేట్ పెరిగింది, కానీ మనం బార్గెన్ చేస్తే ఖచ్చితంగా ₹15 కేజీ వస్తారు.
పండ్ల మార్కెట్లో నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం. మనం పొద్దున పూట తెల్లవారుజామున వెళ్ళేది పెద్ద గేట్లో. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మాత్రం చిన్న గేట్లో వస్తాము. ఇదే చిన్న గేట్. పెద్ద గేట్ ఇంతకుముందు వీడియోస్లో కూడా క్లియర్గా చూపించాను. దారిలో వచ్చేటప్పుడు చిన్న మార్కెట్లో దిగి అవకాడో తీసుకుందాం అనమాట. ఒక పీస్ వచ్చేసి 80 రూపాయలు. ఫస్ట్ టైం నేను ఇట్లా రియల్గా అవకాడో చూడడం. వీడియోస్లో యూట్యూబ్లో అయితే చూశాను కానీ డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. తెలిసిన కస్టమర్కి కావాలా అంటే తీసుకొచ్చామన్నమాట. చాలా చిన్నగా ఉంది చూడండి. ఇంత ఒక పీస్ 80 రూపాయలు. మామూలుగా కస్టమర్ బయట వాళ్ళకైతే కనుక 100 రూపాయలకి ఒకటి అమ్ముతున్నారు ఇక్కడ. ఇది పూర్తిగా పండు అయిపోయింది. అదే కొంచెం గట్టిగా ఉన్నదైతే పచ్చ కలర్లో ఉంటుంది. ఇది పూర్తిగా పండు అయింది కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో అంటే కొంచెం బ్రౌనిష్లో కనిపిస్తుంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడు తినలేదు. చిన్న పాపకు తినిపించడానికని తెప్పించారు. ఇంతకుముందు కివీ ఫ్రూట్ తీసుకొచ్చాం కదా ఆ అన్నకనమాట ఇది. ఇంకా నేను బండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. అరటి పండ్లు చూడండి మంచి కలర్ ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ నెంబర్ బాక్స్ తీసుకుంటే క్వాలిటీ బాగుంటుందన్నమాట. పొద్దున్నే మన బండి ముందు లారీ అయితే అడ్డం పెట్టేస్తున్నారు. కొద్దిసేపే అనుకున్నాను కానీ ఎంతసేపటికి లారీ అయితే కదలలేదు, అక్కడే ఉంది. నిన్న కూడా వ్యాపారం చేసామండి. సేమ్ పచ్చిశనగ కట్టి అరటి పండ్లు మాత్రమే పెట్టామన్నమాట నిన్న. కానీ నేనైతే వీడియో పెట్టలేదు. ఎందుకంటే రాత్రి ఇంటికి రావడానికి చాలా లేట్ అయిపోయింది. అసలు 10:30 అయిపోయింది. 10 గంటల దాకా అక్కడే ఉన్నామన్నమాట. మాల్ ఇంకా అయిపోలేదు, అయిపోగొట్టుకొని వెళ్దామని. 10 గంటల టైంలో కూడా కస్టమర్స్ వస్తారా అనే డౌట్ వస్తుందేమో. వస్తారండి, ఎందుకంటే అది ఫుట్పాత్ కదా. రోడ్డు మీద వెళ్లే వాళ్ళు 11 గంటల దాకా కూడా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఏంటంటే 9 గంటల పైన కొంచెం వ్యాపారం డల్ అయిపోతుంది అనమాట. ఎవరో ఒకరు అర్జెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. నిన్న 2 డజన్ల కోసమే చాలాసేపు కూర్చోవలసి వచ్చింది. రోజు అరటి పండ్లు అయితే 415 రూపాయలు వేస్తున్నారండి. మనం సేమ్ రేటే కస్టమర్కి 50, 60 చెప్తున్నాం. చిన్న సైజు అయితే 40 రూపాయలకి ఇస్తున్నాం. రెగ్యులర్ కస్టమర్కి ఇంకా 60 రూపాయలు కూడా 50 రూపాయలకే ఇచ్చేస్తాం. అన్నీ కూడా పెద్ద సైజువే వచ్చేసినాయి. బాక్సుల్లో 3 గుచ్చులేమో చిన్న సైజు వచ్చేసినాయి అంతే. అవి అయితే ఇంక 30 రూపాయలకి అడుగుతారనమాట మనం 40 చెప్తే. ఇంకా పెద్ద సైజు 60 రూపాయలు చెప్తుంటే ఎవరు తీసుకోలేదు. ఇద్దరు కస్టమర్కి మాత్రమే 55 రూపాయల డజన్లకు వేసినాను. సాయంత్రం విసుగు వచ్చి చిరాగ్గా అనిపించి సైడ్కి పెట్టేసినాను 3 గుచ్చులు పెద్ద సైజు ఉండేవి. అవి 60 రూపాయలని సపరేట్ పెట్టేసిన. ఈ చిన్న సైజు ఉంటే దాని పక్కనే ఇంకొక లైన్ పెడితే ఏమంటే అవి కూడా 40 రూపాయలు 50 రూపాయలకి అడుగుతున్నారు. కనీసం ఒక 5 రూపాయలన్నా ఎక్స్ట్రా తీసుకోవడానికి వస్తుంది కదా, ఇట్లా సైడ్ పెడతా అని చెప్పి సైడ్కి పెట్టేసిన. ఎందుకంటే మనం తూకాల ప్రకారం తీసుకొచ్చేది. డజన్ వచ్చేసి 2 కేజీల పైనే వస్తుంది ఒక్కొక్కసారి పెద్ద సైజు ఉండే కాయలు. అవే చిన్నవి అయితే కనుక కేజీన్నర అట్లా రావచ్చు. అందుకే ప్రతిసారి అనుకునేది బాక్స్లో వస్తే అన్ని మీడియం సైజు రావాలి లేదా చిన్న సైజువి అని. పూర్తిగా చిన్న సైజు తీసుకొస్తేనేమో ఆ సైజు చూసి కస్టమర్స్ ఆగరు. మొత్తం మీద అన్ని రకాల పండ్ల వ్యాపారంలో హైలైట్ అంటే అరటి పండ్ల వ్యాపారమే నాకైతే. ఎందుకంటే దీంట్లోనే చాలా వరకు బార్గెన్స్ ఎక్కువ నేను చూస్తుండేది కస్టమర్స్ దగ్గర నుంచి. ఇంకా పప్పాయి పండ్లు కూడా సేమ్ రేట్ అనమాట. కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకి 3 కేజీలు. ఈరోజు పప్పాయి పండ్లు అయితే 17 కేజీలు వేసుకున్నామండి. అంత ఫాస్ట్గా అయితే లేదు పప్పాయి పండ్ల వ్యాపారం, ఎందుకంటే కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయి కదా. సరుకు స్లోగానే వెళ్తుంది. ఇంకా అరటి పండ్లు అయితే 60 రూపాయలు డజన్ ఉండేటివి సైడ్కి పెట్టినాను కదా, అవి ఖాళీ అయిపోయినాయి అనమాట. సాయంత్రము 60 రూపాయల డజన్ లెక్కే ఇచ్చినాను. ఒకరికి మాత్రం 55 రూపాయల లెక్క ఇచ్చిన. మెయిన్గా వ్యాపారం అయిపోయి అంటే కొంచెం సరుకు ఉన్నప్పుడు మాత్రం చిన్న సైజు కాకుండా పెద్ద సైజువే మిగలాలి. ఎందుకంటే పూర్తిగా చిన్న సైజు మిగిలితే గనక సరుకు అంతా అయిపోయింది కదా, అవే ఉన్నాయి ఇంకా 20 రూపాయల డజన్ ఇవ్వు, 30 రూపాయల డజన్ ఇవ్వు అని అడుగుతారు. అందుకే చిన్న సైజు ఉండేవి సాధ్యమైనంత వరకు పగలే అయిపోగొట్టేసేయాలి. సాయంత్రం మాత్రం కొంచెం పెద్ద సైజు ఉండేవే మిగిలేలా చూసుకోవాలి. అలా అని చెప్పి అన్ని పెద్ద సైజువే పెట్టుకుంటాను చిన్న సైజువే అమ్ముతానంటే కాదండి. చూసుకోవాలన్నమాట. కస్టమర్ కొంచెం బార్గెన్ చేసి తక్కువ రేట్ ఇచ్చే వాళ్ళకి చిన్న సైజువే ఇచ్చేసేయాలి. సాయంత్రం 5:30 కల్లా నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను. మా ఆయన అయితే 8:45కి బండి తోసుకొచ్చేస్తున్నారు. సరుకు మొత్తం అమ్మేస్తున్నారు, ఏం మిగలలేదు. ఈ రోజు లాభం అయితే పర్లేదండి, మంచిగానే వచ్చింది. 450 రూపాయలు. వీడియో నచ్చితే కనుక మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఒక చిన్న లైక్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.